సో ఈ వీడియోలో మన కాన్సెప్ట్ ఏంటంటే డోంట్ డూ దీస్ థింగ్స్ ఇన్ యువర్ కాలేజ్ ఆర్ స్కూల్. సో మనకి స్కూల్లో ఏం చేయకూడదో తెలియదు అనమాట. సో ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియక మనం ఏవేవో చేస్తుంటాం. సో అలా ఇక మీకు జరగదు, నేనున్నాను, మీకు ఏం చేయాలో ఏం చేయకూడదో నేను చెప్తా. సో ఈ వీడియోలో ఏం డిస్కస్ చేయబోదాం అంటే ఏం చేయకూడదు మనం స్కూల్లో, ఇవి చేయకూడదు. సో అవి ఏంటి డిస్కస్ చేసుకుందాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. సో ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి డోంట్ బై హార్ట్ ద కాన్సెప్ట్స్. సో మీ స్కూల్లో నేర్చుకున్న కాన్సెప్ట్స్ కానీ, మీ స్కూల్లో నేర్చుకున్న క్వశ్చన్స్ కానీ బై హార్ట్ చేయకండి. వాటిని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇలా మీరు అర్థం చేసుకుంటే దాన్ని మీరు మీ ఓన్ వర్డ్స్లో కూడా రాసుకోవచ్చు ఎగ్జామ్లో. ఒకవేళ మీకు ఆన్సర్ గుర్తు రాకపోయినా సరే, మీరు ఏదైతే చదివారో అది గుర్తు రాకపోయినా సరే మీరు ఓన్గా మీరు ఆన్సర్ రాసుకోవచ్చు. సో అందుకే మనం బట్టి పట్టకూడదు కాన్సెప్ట్స్, మనం అర్థం చేసుకోవాలి. సో అర్థం చేసుకోవడం వల్లే మనకి నాలెడ్జ్ గెయిన్ అవుతుంది, కానీ మనం బై హార్ట్ చేయడం వల్ల మనకు నాలెడ్జ్ గెయిన్ అవ్వదు. మీకు మార్కులు రావచ్చేమో కానీ మీకు నాలెడ్జ్ గెయిన్ అవ్వదు. అండ్ ఆ కాన్సెప్ట్స్ ఎక్కువ కాలం గుర్తుండవు బై హార్ట్ చేస్తే. బట్ అర్థం చేసుకుంటే అది నీకు పోయే వరకు గుర్తుంటుంది నీకు, అది మ్యాటర్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి అవాయిడ్ ఎయిమ్లెస్ ఫ్రెండ్స్. సో ఎవరికైతే ఎయిమ్ ఉండదో, ఎవరికైతే ఒక గోల్ ఉండదో అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొద్దు, వాళ్ళని అవాయిడ్ చేస్తే మంచిది. ఎందుకంటే మీకు ఎయిమ్ ఉండే ఫ్రెండ్స్తో మాట్లాడితే నెక్స్ట్ మీరు ఏం చేయాలి, స్కూల్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, లేకపోతే కాలేజ్ అయిపోయిన తర్వాత మనం ఏం జాయిన్ అవ్వాలి, ఏ కోర్స్ చేయాలి, ఎందులో సెటిల్ అవ్వాలి, ఎలా మనం మన కాన్సెప్ట్ మన స్కిల్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఎలా మనం స్కిల్ని మనం డెవలప్ చేసుకోవచ్చు. సో ఇట్లాంటి వాటి గురించి మాట్లాడతారు ఎయిమ్ ఉన్న వాళ్ళు. ఎయిమ్ లేని వాళ్ళు ఏమి ఉండదు, ఇంకా అమ్మాయిల గురించి, బ్యాడ్ హ్యాబిట్స్, తిరగడం, బైకులు, ఇవే ఉంటాయి. సో అవాయిడ్ యువర్ ఎయిమ్లెస్ ఫ్రెండ్స్. ఎవరికైతే ఒక ఎయిమ్ ఉంటుందో, ఎవరికైతే ఒక గోల్ ఉంటుందో వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయండి, వాళ్ళతో మాట్లాడండి. సో మీ గోలు వాళ్ళ గోలు కోయిన్సైడ్ అయిందనుకో, ఇక మీరిద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. థర్డ్ పాయింట్ వచ్చేసరికి డోంట్ గో ఇన్ టు ఏ రిలేషన్షిప్. సో మీ స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఉంటే ఒక రిలేషన్షిప్లోకి అస్సలు వెళ్ళదు. సో ఇట్స్ ఏ మెస్అప్ థింగ్, టైం వేస్టింగ్. నాకైతే టైం వేస్టింగ్ అని ఫీల్ అవుతాను నేను. సో స్కూల్లో మనకి ఇంక్రీజ్ చేసుకున్న స్కిల్స్ మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, గేమ్స్ మంచిగా ఆడొచ్చు, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయొచ్చు, ఇట్లాంటి చాలా ఉంటాయి ప్రొడక్టివ్గా ఉండేవి. అంతేగాని ఈ రిలేషన్షిప్ కానీ, ఈ వాట్ ఎవర్ ద లవ్ అండ్ ఎక్సెట్రా, వాట్ ఎవర్ ఏదైతే అది, సో అదేదైతే ఉందో దానివల్ల మనకు టైం వేస్ట్ అవుతుంది. మెయిన్లీ టైం వేస్ట్. నాకు అది దట్ ద మైనస్ థింగ్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ ఇన్ ఎవ్రీథింగ్. టైం వేస్ట్ అవుతుంది. సో మన స్కూల్లో కానీ కాలేజ్లో కానీ మనం టైం వేస్ట్ చేయకూడదు, మనం స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ప్లీజ్ డోంట్ గో ఇన్ టు రిలేషన్షిప్, దట్స్ వేస్ట్ ఆఫ్ టైం. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి లెర్న్ ఏ స్కిల్. స్కూల్లో చెప్పిన పాఠాలే కాకుండా అదనంగా మీరు ఒక స్కిల్ ఇంప్రూవ్ చేసుకోండి. లైక్ కోడింగ్ కానీ, లేదంటే స్కూల్లో కానీ అక్కడ ఉంటే గేమ్స్ కానీ, గేమ్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది స్కూల్లో ఉండేవారికి. సో గేమ్స్ ఇంప్రూవ్ చేసుకోండి. లైక్ కాలేజ్కి వస్తే కోడింగ్ అండ్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, వాట్ ఎవర్ మీకు ఏదైతే మీకు ఏది ఇంట్రెస్ట్ అది. మీకు స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ అయితే స్పోర్ట్స్, లేదంటే వీడియోగ్రఫీ ఇంట్రెస్ట్ అయితే వీడియోగ్రఫీ, లేదా అలాగా యూట్యూబ్ ఇంట్రెస్ట్ అయితే యూట్యూబ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీరు కాలేజ్కి వచ్చిన తర్వాత మీ స్కిల్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, మీ స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోండి. సో దట్ ఆ తర్వాత అమ్మాయిలు వాటి వాళ్ళే వస్తారు. సో ఫస్ట్ ఇంప్రూవ్ యువర్ స్కిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఈ వీడియో లింక్ మీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో షేర్ చేయండి, స్టోరీలో, అండ్ ట్యాగ్ చేయండి మిస్టర్ సూర్య. అండ్ నేను మళ్ళీ మీ రీట్యాగ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.